ఎవరికి తెలుస్తుంది. ఈశాన్యం తగ్గింది. తూర్పు ఈశాన్యం గోడ నొక్కబడింది గానీ, అలాగే ఉత్తర ఈశాన్యం గోడ కొంచెం ఒక ఇంచు గాని, ఇంచున్నర గాని కొంచెం తగ్గింది. ఆ కొలతలనేవి ఆ ఈశాన్యం తగ్గినటువంటి దోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అది కనిపించదు. ఎందుకంటే ఈశాన్యంలో మనం ద్వారం పెట్టాం, ముఖద్వారం పెట్టాం. ఈశాన్యంలో 2 ద్వారాలు, తూర్పు ఈశాన్య ద్వారం పెట్టాం, ఉత్తర ఈశాన్య ద్వారం పెట్టాం అనుకుంటాం. అలాగే ఈశాన్యంలో వరండా ఉంది, లేకపోతే ఈశాన్యంలో డైరెక్ట్ వెళ్ళేటప్పటికి ఈశాన్యం ఎంట్రన్స్ ఉంది, అంతా బాగుందనుకుంటాం. తీరినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా ఈ ఇన్నర్ మెజర్మెంట్స్, దానికి ఉల్లోపు కొలతలు అంటారు. ఈ ఉల్లోపు కొలతలు అనేవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే నైరుతైనే పెరగొచ్చు. అటువంటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆరోగ్యకరమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అలాగే వాయువు పెరగొచ్చు, దాని సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఏ మూలనైనా పెరగొచ్చు, ఈశాన్యం తరగొచ్చు.